హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు సోదరులకు అయితే రైతు బంధు గురించి అయితే తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే 3 ఎకరాల 10 గుంటల రైతులకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోగా, ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 3 నుంచి 4 ఎకరాలకు కానీ 4 నుండి 5 ఎకరాలకు కానీ రైతు బంధు ఎప్పుడు పడుతుంది, అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు, అసలు వీళ్ళకి రైతు బంధు ఈ నెలలో కంప్లీట్ చేస్తారా చేయరా, అలాగే రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య ప్రకటన అయితే చేశారు రైతు బంధు గురించి. నిన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా రైతు బంధు ఎప్పుడు పడుతుంది అనేది ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మరియు షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు వస్తుందని. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు. రైతు బంధు మీద అయితే విడుదలైతే అయిపోయాయి. కాగా ఇప్పటివరకు చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఉన్న 5 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో 64 లక్షల మంది రైతులు, అందులో భాగంగా ఇప్పటికే 54 లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే జమ అయిపోగా, ఇంకా మిగిలి ఉంది కేవలం ఇంకా 19,51,000 మంది అయితే ఉన్నారు. అందులో భాగంగా వీళ్ళకైతే రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. రైతులు చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య ప్రకటన అయితే చేశారు. రైతు బంధు డబ్బులపై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు బంధు డబ్బు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు. వీళ్ళు వచ్చేసి మార్చి 31లోగా అయితే రైతు బంధు అయితే జమ చేస్తానని అయితే తెలిపారు. అందులో భాగంగా ఇప్పుడు మార్చి 2వ తారీఖు అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయాయి. ఇవాళ కలిపి ఇవాళ 2వ తారీఖు, రేపు 3 కలిపి 5 ఎకరాల వరకు అయితే పూర్తిగా రైతు బంధు అయితే జమ అయితే చేస్తామని అయితే తెలిపారు. చూసుకోవచ్చు ఇక రేపు ఎల్లుండి అంటే ఇవాళ రేపు కలిపి మొత్తానికి 5 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోతున్నాయి. ఇంకా ఎవరైతే రైతులు 5 నుండి 10 ఎకరాల వరకు ఉన్నాయో వాళ్ళకు వచ్చేసి 4వ తారీఖు అంటే 4 లేదా 5కి మొదలుపెట్టి ఈ నెల 31 వరకు అయితే కంప్లీట్ అయితే చేద్దామని అయితే అని చూస్తున్నారు. చూసుకోవచ్చు, రైతులకైతే ఇప్పటి వరకు చూసుకోవచ్చు రాష్ట్రంలో రైతు బంధు కేటాయింపుల్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే వస్తున్నాయి. చూసుకున్నట్లయితే ఇవాళ రైతులకైతే ఇవాళ ఈ మెసేజ్ అంటే ఇవాళ 11వ తారీఖు 10:30 నుంచి ఈ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా 3 ఎకరాల 20 గుంటల రైతులకంటే చూసుకోవచ్చు 17,000 రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతాను అయితే నన్ను జమ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద చూపిస్తుంది. ఆ అకౌంట్లో వచ్చేసి మీకైతే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి. మీరైతే ఆ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు అయితే ఉపయోగపడుతుంది అనేది ఆశిస్తున్నాం. ఇట్లు మీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇలాంటి ఒక మెసేజ్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. మీరైతే ఈ మెసేజ్ వచ్చినట్లయితే ఆల్మోస్ట్ మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినట్లే. చాలామందికి అయితే నోటిఫికేషన్ వస్తుందంట, కానీ అకౌంట్లో అయితే మనీ చూపిస్తలేమంట. వాళ్ళకు వచ్చేసి చిన్న అంటే ఏంటంటే ఎవరైతే లోన్ తీసుకున్న అకౌంట్, క్రాప్ లోన్ తీసుకున్న అకౌంట్ ఇది సేమ్ ఉంటే మాత్రం మీకైతే చూపించదు. మీరైతే అదైతే గమనించాలి. మీకైతే అకౌంట్లో ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అయిపోయినట్టే. నోటిఫికేషన్ వచ్చిన ఒక అర్ధగంట లోపు అయితే మీకైతే మనీ అయితే చూపిస్తాయి. మీరైతే కాస్త వెయిట్ చేయగలరు. రైతులు చూసుకోవచ్చు, ఇప్పటి వరకు మీకైతే రైతు బంధు అందిందా అందలేని అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మీరు మీకు ఎంత భూమి అయితే కామెంట్ చేయడం ద్వారా మీ తోటి రైతులు మరియు మీ జిల్లా వాసులకు అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మన జిల్లా వాళ్ళకి ఎంత రైతు బంధు పడింది, ఎన్ని ఎకరాలు పడిందని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. మీరైతే తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా చూసుకోవచ్చు, ఇవాళ సాయంత్రం లోపు ఎవరైతే రైతులు ఉన్నారో మీకైతే కొన్ని జిల్లాల వారికి అయితే రైతు బంధు అయితే జమ అయితే కావడం జరుగుతుంది. ఇవాళ విడత ప్రకారం ఒక 2 లక్షల మంది రైతులకైతే అంచనా అయితే వేసి చెప్తున్నారు. ఇవాళ ప్రకారం వచ్చేసి 2 లక్షల మంది రైతులకైతే సాయంత్రంలోగా అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇంకా రేపు మిగతా వాళ్ళ రైతులకు అయిపించి ఆల్మోస్ట్ 5 ఎకరాల లోపు అయితే రేపు ఎల్లుండి ఇవాళ 3 రోజులు కలిపి అందరికీ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. మీరైతే కాస్త వెయిట్ చేయగలరు. ఇవాళ కొంతమందికి, రేపు కొంతమందికి అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇంకా రైతులు చూసుకోవచ్చు, మీరైతే కాస్త వెయిట్ చేయాలి సాయంత్రం వరకు అయితే. చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇంకా ఎవరైతే మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.